గోధుమ రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాదండి, ఇలా స్వీట్ ట్రై చేయండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు బియ్యం పప్పులు ఏమీ నానపెట్టకుండా 5 నిమిషాల్లో హెల్దీగా ఇలాంటి స్వీట్ అయితే చేసి పెట్టండి. చాలా చాలా బాగున్నాయండి. తక్కువ ఖర్చుతో చాలా తక్కువ టైంలో హెల్దీగా టేస్టీగా ఉండే స్వీట్. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో ముందుగా 1 కప్పు వాటర్ పోసేసుకోండి. అదే కప్పు తోటి కాచి చల్లార్చిన పాలు 1 కప్పు పోసేసుకోండి. తర్వాత దంచినటువంటి ఇలాచీ కూడా వేసి ఇవి కొంచెం పొంగొచ్చిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా గోధుమ రవ్వ తీసుకోండి. ఇది ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ అంటారు కదా అది. అలాగే 2 స్పూన్లు దాకా బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఇది కొంచెం దగ్గర పడ్డ తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా బెల్లం వేసుకోండి. కప్పుకు మాత్రం అస్సలు తగ్గించుకోకండి, ఎందుకంటే స్వీట్ అసలు సరిపోదు. కప్పు కొంచెం ఎక్స్ట్రా అయినా పర్లేదు కానీ తగ్గించుకోవచ్చు. ఇది చక్కగా ఉడికి దగ్గర పడిన తర్వాత పక్కన పెట్టుకోండి. చల్లారేలోపు వేరే గిన్నెలోకి 2 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు బియ్య పిండి, 2 స్పూన్లు పంచదార. ఇది దోశ పిండి కన్నా కూడా కొంచెం జారుడుగా ఉండాలి, ఇలా ఉండాలి. చూసారు కదా. తర్వాత ఉడికినటువంటి గోధుమ రవ్వని ఇలా వెడల్పుగా అప్పాల్లాగా చేసేసుకోండి. మరీ పలచగా కాదు, అలా మరీ మందంగా కాదు, మీడియం సైజ్ లో అప్పాలాగా చేసుకుని వీటిని ఇందాక మనం పిండి కలుపుకున్నాం కదా, మైదా పిండి బియ్య పిండి పంచదార, దాంట్లో స్టిఫ్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవటమే. చాలా చాలా బాగున్నాయండి. వీటిని మధ్యలో మధ్యలో తిప్పుతూ ఉండండి, అడుగంటకుండా ఉంటాయి. భలే పొంగాయండి పూరీలాగా. నచ్చాయి కదా? అయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.